నమః శివాయ. నమో కాళభైరవాయ నమః. నమో రాజశ్యామలాదేవి నమః. విధాత టీవీ ప్రేక్షకులందరూ భైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా ఒక చిన్న మాట ఏమిటంటే, మొన్న 23వ తారీఖుని చాలా భారీ కార్యక్రమం కాళభైరవ జయంతిని మనం ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే వర్ష ప్రభావం తుఫాను కారణంగా ఆ రోజు మనం బహిరంగ ప్లేస్లో జరుపుకోలేకపోయాం. కాస్త స్వామివారికి పీఠంలోనే జరిపించాం. అయితే ఈ వేడుకలను 7వ తేదీ జనవరి 7వ తేదీన మంగళవారం అష్టమి జరిపించాలనేటువంటి సంకల్పం చేశాం. మరలా శ్రీకాళహస్తి శృంగేరి పీఠం వీరందరూ కూడా పండితులు రావటం, ఆ రోజు చాలా భారీగా జరపాలనేటువంటి ఒక సంకల్పం, అందరూ కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం జరిపించాలనేటువంటి ఒక ఆలోచనతో అందరికీ ఆ భైరవుని అనుగ్రహం ఉండాలనేటువంటి సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాం. అయితే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఏమిటంటే, ఆ రోజు మనం ప్రత్యేకంగా కొంతమంది మహాకాళభైరవ యంత్రం, అంటే మొన్న 23వ తేదీన అయిపోయి ఉంటే ఈ అవకాశం మరలా మీకు వచ్చి ఉండేది కాదు. ఈ యంత్రం చేత్తో లిఖించింది, ప్యూర్ కాపర్, చాలా దళితుడైనటువంటి ఈ యంత్రం అందించేటువంటి ఏర్పాటు ఆ రోజు ఉంటుంది. అలాగే దీనితో పాటు ఒక కరుంగలి మాల కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పం కూడా చేశాం. మొన్న అవకాశం ఉపయోగించుకోలేని వారు ఎవరైనా ఉంటే ఆ రోజు మీరు తప్పకుండా ముందుగానే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. గోత్రనామాలు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే ఆ వివరాలు కూడా మీరు తెలుసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఇవి పోస్టల్ ద్వారా ప్రసాదంతో పాటు అందించడం జరుగుతుంది పరోక్షంగా పాల్గొనేవారికి. అలాగే ఆ రోజు భక్తులందరికీ కూడా చక్కగా అన్నప్రసాద సేవ. మనం ముందుగా గోసేవతో ప్రారంభిస్తాం, గోమాతను ప్రార్థించి. ఎందుకంటే మన పీఠంలోనే గోమాతలు వచ్చేసి ఉన్నాయి. మనం చక్కగా గోమాతలను ఇక్కడే ప్రార్థించుకోవచ్చు, వారిని పూజించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందరూ పొందాలని, మీ ఈతి బాధలు, మీకున్నటువంటి కష్టాలు, అలాగే ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను. అలాగే కింద ఇచ్చేటువంటి నెంబర్కి, స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే దీనికి సంబంధించి వివరాలన్నీ తెలియజేయబడతాయి. అలాగే ఈ ప్రోగ్రాం అంతా కూడా యూట్యూబ్ లైవ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ మీ ఇంటి దగ్గర నుంచే హ్యాపీగా తిలకించవచ్చు. స్వామివారి అభిషేకం కనులారా చూడవచ్చు. స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేకం, అలాగే అలంకరణ, అర్చన, అలాగే పాశుపత రుద్రహోమం, ఇవన్నీ మీరు లైవ్ ద్వారా మీరు ఇంటి దగ్గర నుంచే తిలకించవచ్చు. తప్పకుండా స్వామివారి ఆశీస్సులన్నీ కూడా మీకు ఉంటాయని భావిస్తూ 2025 ఆంగ్ల నామ సంవత్సరానికి స్వాగతం. నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలి. అలాగే 2025లో మంచి ఫలితాలు కూడా రావాలంటే నేను చెప్పినట్లు ఈ కాళభైరవ ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనండి, ఈ రుద్రహోమంలో పాల్గొనండి. తప్పకుండా భైరవుని యొక్క ఆశీస్సులు 2025 మీకు తప్పక కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఆయన ఇస్తాడు. ఆయన దీవెనలు అందరూ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక మాట ఏమిటంటే, మనకి సంక్రాంతి పండగ వచ్చేస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ కూడా సంక్రాంతి సంబరాలు ఆనందంగా హాయిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు మన వీడియోలో లైక్ చేశారనుకోండి, మీకే ఒక భైరవ ఆశీస్సులు. అలాగే
సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇంకా ఇతరులకి మన ఛానల్ తెలిసేలాగా మీ గ్రూప్స్లో షేర్ చేయండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి జనవరి 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో పరిశీలన చేద్దాం. ఈ రాశి వారికి వ్యయంలో రవి బుధ సంచారం కాస్త మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఎందుకంటే రవి బుధులు ఇద్దరు కూడా వ్యయంలో ఉండటం, అందువలన స్పాంటేనియస్గా ఆలోచనలు రాకపోవటం, ఏదైనా సమస్య అయిపోయిన తర్వాత మంచి ఆలోచన వస్తుంది. అయ్యో ఇలా చేస్తే బాగున్నా అనిపిస్తూ ఉంటుంది అయిపోయిన తర్వాత. అదే ఆ సమస్య ఉన్నప్పుడే మీకు రైట్ టైంలో రైట్ థింకింగ్ ఉన్నట్లయితే అద్భుతంగా మీరు రాణించేవారు. అలాగే విజయాలు కూడా ఉంటాయి, కాకపోతే ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి. ఎంత ఎక్కువగా శ్రమ పడితే అంత బాగుంటుంది. ఏది ఊరకనే దక్కదు అంటారు కదా, అలా ఉంటుంది పరిస్థితి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తప్పదు అనుకుంటే తడిపు మోపుడు అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గకుండా చూసుకోవాలి. కొంతమంది నా పరిస్థితి ఎప్పుడు ఇంతేనా, ఇంకా నేను ఇంతేనా, ఎప్పుడు మళ్ళీ నా జీవితం బాగుపడుతుంది, ఎప్పుడు నా జీవితం మళ్ళా బాగుపడుతుంది, ఎలాంటి నిరాశ నిస్పృహలతో కూడుకున్నటువంటి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడే కాస్త మానసిక ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అలాగే ఏదైనా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందనుకోండి, అది దానికి సంబంధించిన సమాచారం వచ్చేటప్పుడు మనకి మిస్కమ్యూనికేట్ అయిపోతుంది. సరైన సమాచారం లేకపోవటం వలన దానివలన కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇతరుల విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. తగుదనమ్మా అని తలదోడిస్తే తలబోపు గడుతుంది, అది జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఖర్చులు మాత్రం కాస్త అధికంగానే ఉంటాయి. ఇందాకే చెప్పాను ఆల్రెడీ, ఖర్చులు అదుపు చేయలేరు అని, అది చూసుకోండి. అలాగే ఎవరికి కూడా మధ్యవర్తిత్వం మాత్రం వహించవద్దు. ఎందుకంటే ఇక్కడ అందరూ నా వాళ్ళే అని మీరు అనుకున్న కొంతమంది మన వాళ్ళే మనల్ని మోసం చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సహోదర వర్గంతో కూడా మాట పట్టింపు సూచనలు అయితే ఉన్నాయి, జాగ్రత్త. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా నెమ్మదిగా సాగుతాయి. రుణ ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే వారు వచ్చి మిమ్మల్ని గట్టిగా తినేస్తూ ఉంటారు. కోర్టు వ్యవహారాలు అయితే వాయిదా వేసుకోవటం చాలా మంచిది. విదేశీ ప్రయత్నాలు చేసేవారు మాత్రం చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. వివాహం కాని వారికి అయితే మీ ప్రయత్నాలు కొంత ఆలస్య సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకైతే కొంత నిరాశ కనిపిస్తుంది. మీరు ఒకటి ట్రై చేస్తే మీకు ఇంకొకటి రావటం, ఇలాంటివన్నీ కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. ఇక రాజకీయ నాయకులకైతే సాధారణంగా ఉంది. కాకపోతే మీ ప్రత్యర్థులు కానీ లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి అంతర్గత శత్రువులు కూడా మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి పరిస్థితులు ఉంటాయి, అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులైతే కాస్త ఉత్సాహాన్ని పనిలో చూపించాలి. ఎందుకంటే చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా నిరుత్సాహపడకుండా పనిలో మీరు యాక్టివ్గా పని చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా అదే జరిగిపోతూ ఉంటుంది. కాకపోతే కాస్త ఓపిక సహనం అనేది అవసరం. ఇక వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది, కాస్త లాభాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికైతే కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. షేర్ మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే చిరు వ్యాపారస్తులకైతే చాలా శ్రమ ఉంటుంది, ప్రతిఫలం అందుకు తగ్గ ఉండకపోవడం బాధాకరంగా ఉంటుంది. ఇక కళారంగం వారికి అంటే టీవీ సినిమా కళారంగం వారికి ఇతర స్టేజ్ ఆర్టిస్టులకు కూడా కొన్ని అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. శారీరక శ్రమ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా బాడీ అంతా నీరసం పడిపోవటం, ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. నీరసం రాకుండా కాస్త వాటర్ తాగటం, ప్రోటీన్ తీసుకోవటం మంచిది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు చాలా కష్టపడాలి. దీనికి సంబంధించి ఒత్తిడి కూడా మీ మీద ఉంటుంది. ఎందుకంటే ఇంకా చదవట్లేదురా, నువ్వు చదివింది చాలట్లేదురా, ఇంకా బాగా చదవాలి, బాగా చదువమ్మా అని చెప్పేసి ప్రెజర్ అయితే పెరుగుతుంది. ప్రేమికులకైతే సాధారణంగా ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి కొంత సమయం పడుతుంది. ఒకరినొకరు ముందు అర్థం చేసుకోండి, అప్పుడు మీ ప్రేమ ప్రయాణం ముందుకు తీసుకువెళ్ళండి. ఈ రాశి వారికి 2, 6, 12 తేదీలు అనుకూలంగా ఉంటాయి. 5, 8, 10 తేదీలు మాత్రం కాస్త ఇబ్బందికరంగా అయితే
ఉంటాయి. అయినప్పటికీ ఆ రోజుల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రవి బుధ గ్రహాలకి పరిహారం చేస్తే సరిపోతుంది. బుధ గ్రహానికైతే ఓం భుం బుధాయ నమః, ఓం భుం బుధాయ నమః. అదే రవి అంటే సూర్యగ్రహానికి ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం కురు స్వాహ. వచ్చేసే అన్ని గ్రహాలు కూడా ఈ మంత్రం చదువుకోండి 19 సార్లు, ఉదయం సాయంత్రం 2 ఒక్కొక్కటి. మీరు అలా చదువుకుంటే డిస్క్రిప్షన్లో కూడా ఈ మంత్రాలు ఉంటాయి, చూసుకోండి. అలాగే ఈ మకర రాశి వారు మీరు కొద్దిగా ఆలోచించి మన కాలభైరవ పాశుపత హోమంలో పాల్గొంటే ఈ యొక్క యంత్రం కానీ ఈ కరుంగులి మాల కానీ తీసుకున్నట్లయితే 2025 అయితే మీకు అద్భుతంగా ఉంటుంది, గ్యారంటీ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నేనెవరిని, భైరవుడే మిమ్మల్ని చూసుకుంటాడు అన్ని విధాలుగా కూడా. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 18 సార్లు చదువుకుంటే స్వామివారు మీకు ఒక కవచంలా మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.